12 ఏళ్లకే హ్మ్. బాలు గారితో పాడించే అవకాశం ఎట్లొచ్చింది? అది ఒక యాడ్ అండి యాక్చువల్లీ అది. హ్మ్. యాడ్ ద్వారా అట్లా పాడించాలంటే సరే బాలు గారు అప్పుడు హ్మ్. అనే దాన్ని బాలు గారు అప్పుడు చెన్నైలో ఉంటారని చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ముంబైకి పిలుస్తా అని ఏ చెప్పారు. ఇయర్ ఇది? 6, 5 అనుకుంటాను యాక్చువల్లీ. సరే. 5 సెకండ్ డేట్ యాక్చువల్లీ గుర్తులేదు. హ్మ్. ఐ థింక్ ఆ నియర్ బై 3, 4, 5, చాలా 5 ఇయర్స్ ఇయర్స్. ఏళ్లయిపోయింది గదండీ! మీ కెరీర్ స్టార్ట్ అయ్యి అందుకే గుర్తుకు మీరు రావట్లేదు. చాలా ఏళ్ళని వేరే నా కెరీర్ ఇక్కడ నాకు యాస్ ఎ మూవీ పరంగా మెచ్యూరిటీగా లైఫ్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది హ్యాపీ అనుకుంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఓకే. ఆఫ్టర్ 2015 'రణం 2' తోటి ఎంట్రీ. అవునవును. అలా అలా సో, అలా స్టార్ట్ బాలు అయింది. గారితో ఆ చెప్తున్నారు. రోజు సాంగ్ పాడించడానికి హ్మ్. పిలిచామని చేశారనమాట. ఆయన చెన్నైలో ఉంటారని తర్వాత ఆయన ముంబై వచ్చారు యాక్చువల్లీ. వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిచారాయన. ఓకే. ఫస్ట్ టైమ్ బాలు గారు, బాలు గారు, బాలు గారు అని. ఎందుకంటే ఆయన సౌండ్ వినడం తప్ప ఆయన్ని చూడడం జరగదు ఫస్ట్ ఫస్ట్ టైమ్. టైమ్. సో వచ్చారు, చేసారు. కూర్చోనున్నాను. ఆ స్టూల్ కూడా కరెక్ట్‌గా కాళ్ళు అందట్లేదు కింద. అక్కడ కూర్చున్నాము, చేసారు. లోపలికొచ్చారు, చేసారు.